చేసుకోవడానికి ఇది ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమం అయితే కనుక ఈ టైంలో చేయకూడదు అనే దానికి ఒక అర్థం ఉంది. అంటే ఇక్కడ అసలు రీజన్ ఏంటి వాళ్ళు చెప్పాలనుకుంటోంది, ఈ టైంలో డబ్బులు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఉద్యమం అని అనుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నారు. ఈ టైంలో ఎన్నికల టైంలో డబ్బులు రిలీజ్ చేయలేరు అన్నటువంటిది. డబ్బులు రిలీజ్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అన్న ఈసీ ఆపిద్దా? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పటికోసం ఏం కాదు కదా, అది ఇవాళ కొత్త పథకం కాదు కదా. ఎప్పుడు ఇచ్చాడు ఇప్పుడు జీతం వేయడం మానేశారా? ఈ నెల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి వచ్చే నెల కూడా జీతం వేస్తారుగా, ఎన్నికలు ఉన్నాయని జీతాలు ఏం ఆపరు కదా. ఇది అంతే కదా, ప్రతి ఏడాది కట్టే ఫీజు లేదు 108 అంబులెన్స్లు ఆపేస్తారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి. ఇది అట్లాంటిదే కదా, అంతే కదా. ఏంటంటే అసలు అంటే మీడియా అనేది ఎట్ట తయారైపోయిందంటే న్యూస్ కాకుండా న్యూసెన్స్ వ్యవహరిస్తున్నారు. అడ్డదిడ్డమైనటువంటి వార్తలతో అబద్ధాలను అసూగా రాస్తూ మామూలుగా మనం దాన్ని ఏమంటారు రచ్చబండ దగ్గర కూర్చుని పార్టీ రాజకీయాలు మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటున్నట్టు వార్తలు మాట్లాడుతున్నారు అంతే. అంతమించి వాస్తవాలు చచ్చిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోరాటం అనేది ఇప్పుడు రేపు పొద్దున్న తర్వాత చేసిన దానివల్ల ప్రయోజనం ఉండదు అంటారు. బేసిక్గా మార్చి వచ్చేసిందండి, ఇప్పటిదాకా ఫీజులు కట్టకపోతే మార్చి 18 ఇది ఉంటుంది అంతే కదా.